జీవితం ఏపాటిదని ప్రతి ఒక్కరూ ప్రార్థిద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు, ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. మనం గతించిపోతాం. మన వైభవం అంతా దుఃఖమే, ఆయాసమే. మనము మొదట ఏడ్చినది మనకు జ్ఞాపకం ఉండదు. మనం చనిపోయిన తర్వాత ఎవరు మన గురించి ఏడుస్తారన్న విషయం కూడా మనకు జ్ఞాపకం ఉండదు. కట్టుకున్న వారైనా, కన్న పిల్లలైనా, కన్న తండ్రి అయినా, ఎవరైనా మనల్ని ఒంటరిగా వదిలిపెడతారు. ఒకరోజు ఒంటరిగా మనం వచ్చినాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. దిగంబరిగా వచ్చినాం, దిగంబరిగానే వెళ్ళిపోతాం. కనుక ఈ చిన్న జీవితం లాంటిలో ఎప్పుడు ఎలా చనిపోతామో తెలియని ఈ జీవితంలో మనసారా ప్రభుని వేడుకుందాం. మనసారా మన పాపముల నిమిత్తమే పశ్చాత్తాపపడదాం. అయ్యా, నా జీవితాన్ని మీరు మార్చండి. అయ్యా, మరణం ఎప్పుడు సంభవిస్తుందో నాకైతే తెలియదు నా తండ్రి. దయచేసి నన్ను మరణం నుంచి తప్పింపబడాలి, ఆ తీర్పు నుంచి తప్పింపబడాలంటే ఈరోజు నా బ్రతుకును మీరు మార్చండి. ప్రతి ఒక్కరు వేడుకుందాం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ ఆవిరి వంటి జీవితంలో గర్వం మనకు అనవసరం, అహంకారం మనకు అనవసరం, పాపం శాపం ఇవి మనకు అనవసరం. కనుక పూర్తిగా విధేయులైదాం. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏమున్నది లోకంలో, ఇన్నేళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏమున్నది లోకంలో, ఇన్నేళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా? నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా? నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా? దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. నీ ఆస్తి అంతస్తు, నీ అంత చందాలు నీ వెంట రావెన్నడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ ఆస్తి అంతస్తు, నీ అంత చందాలు నీ వెంట రావెన్నడు. నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా, మార్పు చెందవా? నీవు మార్పు చెందవా? నీ బ్రతుకును మార్చుకోవా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా? నీ బ్రతుకును మార్చుకోవా? ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
మరలా మట్టి అయిపోతానైనా. ఒకరోజునైనా నా తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరిగా వచ్చానయ్యా, మరలా దిగంబరిగా వెళ్ళిపోతాను నా తండ్రి. నేను అనుభవించిన ఈ ఐశ్వర్యం, నేను పొందుకున్న ఆస్తిపాస్తులు, నాకున్న అందచందాలు, నాకున్న పిల్లలు, నా కట్టుకున్న భార్య, నాకు కలిగిన వారందరూనైనా ఒకరోజు శ్మశానంలో నన్ను పాతి పెడతారయ్యా. కానీ మరణం నా వాళ్ళ నుంచి నన్ను దూరం చేసిన ఆ మరణం నీ నుంచి నన్ను వేరుపరచదయ్యా. ఒక్కసారి నా ఆత్మ నీ సన్నిధిలోనే ఉండాలని ప్రవక్త పరిశుద్ధుడు దేవునితో నడిచిన ఆ వ్యక్తి అంతగా మొరపెడుతుంటే ఈరోజు ఏమిటికి పనికిరాని మనం ఎలా మొరపెట్టాలి జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయేల్ లక్షల ప్రజలను నడిపించిన ఆ గొప్ప వ్యక్తి ఇలా ప్రార్థిస్తున్నాడు, అయ్యా నేను బ్రతికితే 70 సంవత్సరాల బ్రతుకుతా, బలముంటే 80 సంవత్సరాల బ్రతుకుతా, అంతకు మించి నేను బ్రతకలేనని ఆయనే అంతగా ప్రార్థిస్తున్నాడంటే ఈరోజు ఏ పాటి వారమండి మనము? ఇంతలో కనపడి అంతలో మయమైపోయే ఆవిరి వంటి జీవితం, గట్టి పుల్లాగా వాడిపోయే జీవితం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇవ్వకపోతే ఈరోజు ఇక్కడికి వచ్చి మనం నిలబడే వారం కాదు. ఈరోజు మనం ప్రాణాలతో ఊపిరితో ఉన్నామంటే ఆయన పెట్టిన ప్రాణ భిక్ష మాత్రమే తప్ప మనది మాత్రం ఇక్కడ లేదు. ఈరోజు బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, ఈరోజు జీవిస్తున్నామంటే ఆయన కృప, ఈరోజు నడవగలుగుతున్నామంటే ఆయన కృప. ఆయన లేకుండా ఒక్క సెకండ్ కూడా మనం ఎక్కువ జీవించలేము. అయినా మనలో గర్వం, అయినా మనలో అహం, అయినా మనలో దేవునికి విరోధమైన బ్రతుకు. ఒక్కసారి మార్పు చెందండి, మన జీవితాన్ని మనం మార్చుకుందాం. తిరిగి రాని లోకానికి తరలిపోయే ఈ ప్రయాణంలో ప్రతి మనిషి జీవితంలో తప్పదు మరణం గనుక, అయ్యా మరణ పంచుల్లో నుంచి ఎన్నోసార్లు నన్ను తప్పించినావయ్యా, మరణ పంచుల దగ్గరికి వెళ్ళిన నన్ను నీవు రక్షించినావు నైనా. ఎన్నోసార్లు మీకు ఆరోగ్యం బాగులేనప్పుడు, మీరు అడ్మిట్ అయినప్పుడు, మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ పరమ తండ్రి మిమ్మల్ని బాగు చేసి మరలా సన్నిధికి తోడుకొని వచ్చాడంటే ఇప్పటికైనా మన జీవితాలు మార్చుకుంటామని మనమందరం కూడా ఆయన ఎదుట దోషమే, ఆయన ఎదుట మనమందరం కూడా పాపులమే. తీర్పును తప్పించుకోవాలంటే ఇప్పుడే మన జీవితాలను మార్చుకుందాం. మన జీవితాన్ని యేసయ్య పదాల చింత పానార్పణంగా పొందాం. అయ్యా మా జీవితాన్ని మార్చండి నైనా. డబ్బు మా వెనక రాదు, మా బంధు బలగం మా వెనక రాదు, మా బలం మా వెనక రాదు, మా జ్ఞానం, మా చదువు, మా పదవి, ప్రఖ్యాతి మా వెనక రాదు నా తండ్రి. ఈరోజు మేము జీవించిన మంచి చెడు మాత్రమే మా వెనక వస్తుందయ్యా. అయ్యా మొట్టమొదటిగా మాకు స్నానం చేయించిన వారు మాకు జ్ఞాపకం లేరు, చివరిగా మాకు స్నానం చేయించేవారు కూడా మాకు జ్ఞాపకం ఉండరయ్యా. అయ్యా దయచేసి ఈరోజు ఈ జీవితం నీకు కానుకగా సమర్పిస్తున్నానయ్యా. అయ్యా ఈ జీవితం, ఈ దేహం, ఈ ప్రాణం, ఆ శరీరాన్ని నీకు అర్పిస్తున్నానయ్యా. దయచేసి మా జీవితాన్ని మీరు మార్చండి అయ్యా. సేవకుడు చెప్పుచున్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా నీ కృపను పొడిగించండి అయ్యా. మాకు దీర్ఘాయుష్యం ఇస్తున్నందుకు స్తోత్రాలైనా అయ్యా. మీరు గొప్ప కార్యం చేయండి అయ్యా. మరణం మేము తప్పించుకోవాలయ్యా. అయ్యా ప్రభు నరక శిక్షను మేము తప్పించుకోవాలా తండ్రి. నీ కోసం జీవించి నీ కోసమే బ్రతకాలయ్యా. అటువంటి కృపవాక్యమును మా సంఘమునకు మాకు దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన, ప్రశస్తమైన, అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొని పొందిన పరమ తండ్రి. ఆమేన్.